Hello, hi, welcome all the competitive warriors and root BDJs. This is your Kiran Kodmuru. Yes, AP TET అక్టోబర్ 2025లో భాగంగా మనకు సిడిపిలో సిలబస్ అయితే చేంజ్ అయింది. దాంట్లో భాగంగా ఒక చిన్న టాపిక్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే వచ్చేసి ఏంటంటే ఎన్సిఎఫ్ ఎస్సి 2023. సో ఏంటి దీని గురించి అయితే బ్రీఫ్గా చెప్తాను అండ్ కీ పాయింట్స్ ఏంటో చూద్దామండి. సో నాకు తెలిసినంతవరకు లెస్ దెన్ 10 minutes అయితే ఉంటుంది క్లాస్, మేబీ అనుకుంటున్నాను నేనైతే. సో అంతకు మించి ఏమి ఉండదు. వెరీ కీ పాయింట్స్ అండ్ వెరీ వైటల్ పాయింట్స్ అండి. డిఎస్సి అదేవిధంగా టెట్ రాసేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనటువంటి క్లాస్. కొంచెం ఓపికతో వినండి, పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఏం లేవు. జస్ట్ మనం ఇంపార్టెంట్ ఏంటివని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో ఒక్కసారి దీని హిస్టరీని చూసినట్లయితే మనకు తెలిసిందే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతిపాదించిన విద్యా విధానం ఏదైతే ఉందో, సో 5+3+3+4 మనకు తెలిసిందే. సో ఇది ఎన్సిపి 2020 ఇచ్చినటువంటి సూచనలు లేదంటే సిఫారసులో భాగంగా 4 రకాల కరికులం ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేయమని చెప్పింది, సూచించడం జరిగింది. 4 రకాలు ఎవరెవరికి అంటే, ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్, రెండోది టీచర్ ఎడ్యుకేషన్, మూడోది అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ నాలుగోది వచ్చేసి ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే ఏంటి, అంగన్వాడీ ఆ స్థాయిలో అనమాట. లైక్ ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు అండ్ నర్సరీ కావచ్చు, వీళ్ళ కోసం కూడా ఒక పర్టికులర్ కరికులం ఉండాలనేసి సూచించడం జరిగింది. సో అసలు ఏంటి అసలు ఫ్రేమ్వర్క్ అని అంటుంటాం. సో ఎన్సిఎఫ్ అని అంటుంటాం. సో ఏంటంటే తెలిసిందే కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే, సో బేసిక్గా కొన్ని కీలకమైన లేదంటే ముఖ్య అంశాలు ఉంటాయండి. సో ముఖ్య అంశాలని బేస్ చేసుకొని పాఠ్యాంశాలు రూపొందించాల్సి ఉంటుంది. సో దేశమంతటా కూడా ముఖ్యమైనటువంటి అంశాలను బేస్ చేసుకునే సిలబస్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఉదాహరణకు పర్యావరణం అనేది ఫ్రేమ్ అవుతుందన్నమాట, అంటే అతి ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని బేస్ చేసుకొని పర్యావరణానికి సంబంధించి నేను ఒకటి పెట్టుకుంటాను, ఇంకొకటి పెట్టుకుంటారు. సో అలా ఏదైతే మనకు వైటల్ థింగ్ ఉంటుందో, ఏదైతే వెరీ ఇంపార్టెంట్, ఏదైతే వెరీ కోర్ ఏరియా అనుకుంటామో దాన్ని ఫ్రేమ్వర్క్గా చెప్తుంటాం. సో జనరల్గా మన బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా మన ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే పిల్లర్స్, అదేవిధంగా స్లాబ్, దీన్ని ఫ్రేమ్వర్క్గా చెప్తూ ఉంటాం కదా. సో ఫ్రేమ్వర్క్ మాత్రం అన్నీ సేమ్ ఉండాలండి, త్రూ అవుట్ నేషన్ మొత్తం కూడా సేమ్ ఉండాలి. సో మరి రూములు నువ్వు 6 కట్టుకుంటావా, 10 కట్టుకుంటావా, 3 కట్టుకుంటావా, ఎలా డిజైన్ చేసుకుని నీ ఇష్టం అది, కానీ ఫ్రేమ్వర్క్ మాత్రం ఒకటే ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా త్రూ అవుట్ నేషన్ మొత్తం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఉంటాయండి. ఆ ఏరియాస్ బేస్ చేసుకొని, ఏదైతే ఆ ఏరియాస్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని నీ ఇష్టంగా సిలబస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఫ్రేమ్వర్క్గా చెప్తుంటాం. సో అలా కరికులం డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని పాఠ్యాంశాలు లేదంటే సిలబస్ రూపకల్పన జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ఇది. సో మరి ఇది దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూడడానికి అయితే ప్రయత్నం, చాలా వెరీ షార్ట్ అంశం అండి ఇది. సో ఫస్ట్ వచ్చి దాని యొక్క ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఓకేనా. ఇది మరి దేనికి అనుగుణంగా రూపొందించబడింది అని చూసినట్టయితే ఎన్ఈపి 2020కి అనుగుణంగా రూపొందించబడింది. సో ఒకసారి అలా అడుగుతుంటాడు, ఓకేనా. ఎన్సిఎఫ్ ఎస్సి 2023 దేని సిఫారసులకు అనుగుణంగా రూపొందించబడిందంటే ఎన్ఈపి 2020 గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఈపి 2020 డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ కూడా గుర్తుపెట్టుకోండి, కే కస్తూర్ రంగన్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కమిటీ ఏదైతే నియమించడం జరిగిందో దీంట్లో మొత్తం కూడా 12 మంది సభ్యులు. సో దానికి అధ్యక్షుడు వచ్చేసి కస్తూర్ రంజన్ అండి, ఓకేనా. అండ్ ఎన్సిఎఫ్ఈ 2023 మన దేశ పాఠశాలలో, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 to 18 years అండి. సో 3 నుండి 18 సంవత్సరాల పిల్లలకు అందించవలసిన విద్యా విధానాన్ని సూచిస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు, సే ఫర్ ఎగ్జాంపుల్ 3 to 18 years అంటే దీని అర్థం ఏంటి అంటే నర్సరీ స్థాయి నుండి +2 అంటే ఇంటర్మీడియట్ 2nd year వరకు. సో ఇక్కడ నుండి నర్సరీ నుండి కేజీ టు పీజీ అంటాం కదా, సో కేజీ టు పీజీ కదండి, సారీ ఇంటర్మీడియట్ వరకే. సో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సో ఏ రకమైన పాఠ్యాంశాలు ఏ స్థాయిలో అందించాలి అనే దాని గురించి ఇది వివరిస్తూ ఉంటుందన్నమాట. ఎన్సిఎఫ్ ఎస్సి 2020 ఇది కంపల్సరీ ఏజ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్ ఎస్సి 2023 అనున్నది ఈ వయస్సు మధ్యలో ఉండేటువంటి పిల్లల గురించి మాట్లాడుతుంది, లేకుంటే ఈ వయస్సు మధ్యలో ఉండేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్ గురించి చెబుతుంది. అంటే 3 to 18 years కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఎన్ఈపి 2020 రూపొందించిన
ఫౌండేషన్. సో NEP 2020 రూపొందించిన విద్యా విధానం మనందరికీ తెలిసిందే కదా, 5+3+3+4. సో ఫస్ట్ 5 years ఏమంటామండి, ఫౌండేషన్ పునాది దశ అంటాం. ఓకేనా, ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ప్రిపరేటరీ సన్నాహక దశ అంటాం, 3 years ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ మధ్యస్థాయి అంటాం, లేదా మధ్య దశ, ఇది 3 years ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ స్థాయి అనేది 4 సంవత్సరాలు ఉంటుంది. సో 4 సంవత్సరాలు ఏముంటుందండి, 9, 10, 11, 12 తరగతులు. ఈ 3 సంవత్సరాలు ఏముంటుందంటే 6, 7, 8 ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఏముంటుందంటే 5, 4, 3 ఉంటుంది. 3, 4, 5 తరగతులు, ఈ 3 years ఉంటుంది. సో ఇక్కడ 5 వచ్చేసి మనకి ఏంటంటే, సో నర్సరీ, LKG, UKG, ఫస్ట్, సెకండ్ అని ఈ 5 years వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. సో ఇది NEP 2020 రూపొందించే విద్యా విధానం, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థాయిలు ఏంటి కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 4 స్థాయిల్లో రూపొందించవలసిన పాఠ్యాంశాలపై దృష్టి సారిస్తూ ఉంటుంది. మరి ఈ 4 స్థాయిల్లో అంటే నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి అనే దానికి గైడ్ చేసేది ఏంటంటే NCF SC 2023. అది దాంట్లో సూచించిన మేరకు ఇక్కడ నుండి అంటే నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాలు రూపొందించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇది ముఖ్యంగా అక్షరాస్యత, పునాది అక్షరాస్యం మరియు సంఖ్యాజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. NCF SC 2023 దేనికి ఉపయోగిస్తుందంటే, దేనికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందని చూసినట్లయితే ఫౌండేషన్ లిటరసీ, FLN అంటాం కదండి, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అండి. FLNకి అధిక ప్రాధాన్యతనిస్తుంది. అంటే సింపుల్గా ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి పిల్లలు కనీస అక్షర జ్ఞానాన్ని, అదేవిధంగా కనీసంగా గణిత సామర్థ్యాన్ని పొందాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటారు. అక్షరాస్యత, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, NCF SC 2023 క్రింది వాటిలో దీనికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. దేనికి, అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. రైట్, ఇక్కడ NCF SC 2023 విద్యా లక్ష్యాలు ఏంటి అని చూడండి. ఇవి 5 ఉంటాయి. 5 యాజ్ ఇట్ ఈస్గా బట్టేసేయండి. గుర్తుపెట్టుకుంటే, అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. హేతుబద్ధమైన ఆలోచన, స్వయం ప్రతిపత్తి. రెండోది ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, ఆర్థిక భాగస్వామ్యం, అదేవిధంగా సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం. సో ఈ యొక్క NCF SC 2023 ప్రకారం విద్యా లక్ష్యాలు ఏవి, లేకుంటే విద్యా లక్ష్యాలు కానివి ఏవి అంటాడు. 5 ఉన్నాయి కదా, 5 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పై 5 లక్ష్యాల పాఠ్యాంశాల్లో ఎలాంటి విషయాలను చేర్చాలి అనే వాటికి సమాధానంగా ఉంటాయి. సో ఈ 5 అంశాలు కోర్ ఏరియాస్ అండి. వీటిని బేస్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందామండి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు తీసుకుందాం. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఏం పెట్టాలి పాఠ్యాంశాల్లో, వీటికన్నిటికి కూడా ఏంటంటే ఒక గైడ్, అంటే ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది మనకేంటి NCF SC 2023. ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఉందండి. ఈ ఆరోగ్యం మరియు శ్రేయస్సును డెవలప్ చేయడం కోసం దానికి సంబంధించినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్ ఏమీ చేర్చాలి. దాంట్లో పరిసరాల జ్ఞానం చేర్చాలా, లేకుంటే మన చుట్టూ ఉండేటువంటి జంతువులు లేకుంటే సూక్ష్మజీవులు మనకి ఎలాంటి వ్యాధులు కలిగిస్తున్నాయని తెలుసుకోవాలా, లేదంటే పరిశుభ్రమైన అలవాట్లను విద్యార్థికి నేర్పాలా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే NCF SC 2023 దీనికి సంబంధించి, అంటే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా విద్యా లక్ష్యాలు. వీటిని సాధించే దిశగా ఎలాంటి కరికులం ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలనేది NCF 2023 చెబుతా ఉందన్నమాట. ఓకేనా, అందుకని ఇక్కడ పాయింట్ రాసాను ఏంటి, పై 5 లక్ష్యాలు పాఠ్యాంశాల్లో ఎలాంటి విషయాలను చేర్చాలి అనే వాటికి సమాధానంగా 2023 ఉంటాయన్నమాట. ఓకే, రైట్. NCF SC 2023 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక సూత్రాలు ఏంటి అంటాడండి. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక సూత్రాలు ఏంటి అంటాడు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అవి ఏమేంటే విద్యా లక్ష్యాలు. ఇవి వచ్చేసేయండి NCF SC 2023 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటాడు, లేదంటే ప్రాథమిక సూత్రాలు ఏంటి అంటాడు. సో ఒకటి వచ్చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి. రెండోది వచ్చేసి చేరిక, ఇంక్లూజివిటీ అంటాం. నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటాం. నాలుగోది వచ్చేసి యోగ్యత ఆధారిత విద్య. నెక్స్ట్ 5 సాంకేతిక వినియోగం. ఏంటి 5 కంపల్సరీ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోండి. సమగ్ర అభివృద్ధి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. సో ఒక విద్యార్థిని ఒక పిల్లవాడిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి అనేది చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ చేరిక, ఇంక్లూజివిటీ అంటే ఏంటి అంటే ఇంక్లూజివ్ అంటే మనకు కంప్లీట్గా డల్లర్స్ ఉంటారు,
ఒకసారి గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటూ ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా సమ్మిళిత విద్య అంటుంటాం కదా. సో అవి ఇది అన్నీ కలిపేసి ఒక రకంగా ఏంటంటే సాధారణ విద్యను వాళ్ళందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో రూపొందించే దీన్ని చేరిక లేదంటే ఇంక్లూజిటివిటీ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా ఒక అంశం గురించి నేర్చుకునేటప్పుడు దానిలో భాగంగా దానిలో భాగంగా అనేక సబ్జెక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి దాంట్లో. సో దాన్ని ఏమంటామంటే ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్గా చెప్తున్నాం. ఉదాహరణకు వాటర్ అని వచ్చిందండి, లేదంటే వాటర్ లేదంటే నీరు అని వచ్చింది. నీరు అంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది H2O. సో అంటే ఇక్కడ విద్యార్థి ఏం నేర్చుకున్నాడు? కెమిస్ట్రీ నేర్చుకుంటున్నాడు. ఓకేనా. సో నీరు త్రాగడానికి ఉపయోగపడుతుంది, మన శరీరంలో డీహైడ్రేషన్ కాకుండా ఉపయోగపడుతుంది, నీరు అనేక జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఏం నేర్చుకుంటాడు ఇక్కడ? బయాలజీ నేర్చుకుంటున్నాడు. నీరు మహాసముద్రాల్లో ఉంటుంది. ఓకేనా. పెద్ద మహాసముద్రాలు ఉంటుంది, సముద్రాలు ఉంటుంది, నదులు ఉంటుంది. నదులు ఏమేమి ఉన్నాయి మన ఇండియాలో, సముద్రాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సోషల్కి వెళ్ళిపోయాడు ఇక్కడికి. ఓకేనా. రైట్. నెక్స్ట్ అదేవిధంగా నీరు గురించి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏమో సాల్వ్ చేస్తున్నాడు, అప్పుడు మ్యాథ్స్ కూడా అయింది. సో ఇలా ఒక అంశం గురించి నేర్చుకునేటప్పుడు అనేక రకాల సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఇంటర్ డిసిప్లిన్ లెర్నింగ్గా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ యోగ్యత ఆధారిత విద్య. యోగ్యత అంటే సో ఎవరి క్యాపబిలిటీ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి సరిపోయేంతగా మనం ఎడ్యుకేషన్ అంటే కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి దాన్ని యోగ్యత ఆధారిత విద్య. అండ్ అదేవిధంగా సాంకేతిక వినియోగం. నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సిలో కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వచ్చేటువంటి టెట్లో కావచ్చు, దీనికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి సాంకేతిక వినియోగం. ఎందుకంటే మనం టెక్నాలజీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో ఎట్లా ఇంబైబ్ చేసుకొని, ఎట్లా ఇన్వాల్వ్ చేసుకొని మనం ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈజీగా చేయొచ్చు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్యార్థికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు IFP ప్యానల్ ఉందండి, సో లేదంటే ఒక ప్రొజెక్టర్ ఉంది, లేదంటే ఒక కేయాన్ ఉన్నది, సో లేదంటే ఒక కంప్యూటర్ ఉన్నది, సో లేదంటే ఇంకా ఇలా టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని విద్యలో. అందుకని మనకు చూడండి ఇక్కడ CDPలో కూడా ఏం చేశాడు, మనకి ICT ఇంత పెద్ద సిలబస్ పెట్టేశాడు. ఎందుకంటే దీనికి ఇంపార్టెన్స్ పెరుగుద్ది కూడా. డిఎస్సిలో కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది దీనికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సాంకేతిక వినియోగం అంటే మనకి ఇక్కడ ఈ యొక్క విద్యలో మనం ఈ సాంకేతిక ఏ విధంగా వినియోగించుకోవడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి NCF/SE 2023 లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే పాఠ్యాంశాల అభివృద్ధి, బోధనా శాస్త్రం అభివృద్ధి, మూల్యాంకం, అదేవిధంగా ఉపాధ్యాయుల అభివృద్ధి. ఇవన్నీ కూడా ఏంటి NCF/SE 2023 యొక్క లక్ష్యాలు. గుర్తుపెట్టుకోండి, ఇవి లక్ష్యాలు. ఫస్ట్ ఈ విద్యా ఉద్దేశాలు. సో తర్వాత వచ్చేసి ఇంతకుముందు చూసినట్టు అవి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. కంపల్సరీ లక్ష్యాలు ఏంటి అంటే ఈ 4 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి NCF/SE 2023 NEP 2020 వివిధ దశల్లో విద్య ఏ విధంగా ఉండాలో తెలుపుతూ ఉంటుంది. సో ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం NEP 2020 ప్రకారం మొత్తం కూడా 4 దశలు ఉన్నాయి కదా మనకి, 5+3+3+4. ఈ 4 దశల్లో విద్య ఏ విధంగా ఉండాలనేది సూచిస్తూ ఉంటుంది NCF/SE. సో ఇప్పుడు పునాది దశ ఉంది. ఓకే, పునాది దశలో ఏ రకంగా ఉండాలి, మధ్య దశలో ఏ రకంగా ఉండాలి, సన్నాహ దశలో ఏ రకమైన విద్యను పిల్లలకు అందజేయాలి అనేటువంటి విషయాల గురించి ఇది చెప్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఫస్ట్ పునాది దశ చూద్దామండి. పునాది దశ వచ్చేసి మనకు తెలిసిందే 0 to 2nd క్లాస్ వరకు ఉంటుంది. ఇది ఏజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకో, 3 to 8 years వచ్చేసి పునాది దశ. అండ్ ఇక్కడ ముఖ్యంగా పునాది దశలో విద్య ఏ విధంగా ఉండాలి అనేది NCF/SE 2023 చెప్తుంది. మరి పునాది దశలో ఏ విధంగా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆట ఆధారంగా కంపల్సరీ బోధన ఉండాలని చెప్తుంది. అదేవిధంగా కాంక్రీట్ మెటీరియల్స్ ఉపయోగించి, కాంక్రీట్ మెటీరియల్స్ ఏంటంటే విద్యార్థికి ఇట్లా పట్టుకుంటే టచ్ చేసేటట్టుగా ఉండాలి. ఆ పిల్లవాడ చిన్న స్టేజ్లో చెప్తే అమూర్త భావనలు కాదు. సో కాంక్రీట్ అంటే మూర్త అంటే ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. లైక్ ఫిజికల్ ఎక్విప్మెంట్. ఇప్పుడు నీరు అని ఉపాధ్యాయుడు స్టేజ్లో బోధిస్తున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీటిని డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ పిల్లవానితో టచ్ చేపిస్తే అది ఇప్పుడు కాంక్రీట్ మెటీరియల్ అవుతుంది. ఓకేనా. సో మేక గురించో లేకుంటే కుక్క గురించో చెప్తున్నాడు, కుక్కను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇట్లా చూపించామనుకోండి, అది కాంక్రీట్ మెటీరియల్ అవుతుంది. అంటే మూర్త సంబంధించినటువంటి మెటీరియల్స్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పునాది దశలో ఏజ్ గుర్తుపెట్టుకోండి, ఏ క్లాస్ వరకు గుర్తుపెట్టుకోండి, ఆట ఆధారంగా బోధన ఒకటి, అదేవిధంగా కాంక్రీట్ మెటీరియల్స్ను ఉపయోగించి బోధించాల్సి ఉంటుంది. 1వ గ్రేడ్ నుండి పాఠ్యపుస్తకాలు ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నర్సరీ కావచ్చు, LKG కావచ్చు, UKG కావచ్చు, ఇక్కడ పాఠ్యపుస్తకాలు ఉండవు. సో 1, 2 1వ తరగతి నుండి పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ రెండోది వచ్చేసి సన్నాహక దశ క్లాస్ 3rd to 5th ఉంటుందండి. ఇది కంపల్సరీ ఏ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ 3rd, 4th, 5th. భాషా గణితం గుర్తుపెట్టుకోండి. భాషా గణితం పుస్తకాలను పరిచయం చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఓకేనా, భాషా గణితం పుస్తకాలను ఏ దశలో మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ దశలో పరిచయం చేయాలి అంటాడు. సో అప్పుడు నేను సన్నాహక దశ. లేదంటే భాషా గణితానికి సంబంధించిన పుస్తకాలు ఏ ఏజ్ పిల్లలకి పరిచయం చేయాలంటారు. ఏ ఏజ్ మధ్యలో ఉండేటువంటి పిల్లలకు పరిచయం. ఏ ఏజ్ మధ్యలో అంటే ఇక్కడ మనకి 3rd to 5th క్లాస్ అంటే జనరల్గా వచ్చేసి మనకి 9 years పైన ఉంటుంది ఏజ్ కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ 3 to 8 years కదా, ఇక్కడ 9 years అవుతుంది. 9 years పైన ఉండేటువంటి పిల్లలకు భాషా గణిత పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఉంటుంది. ఓకేనా. సో 9 to 11 years అవుతుంది ఇక్కడ కదా. సో కాబట్టి ఇక్కడ సన్నాహక దశలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు భాషా గణిత పుస్తకాలను పరిచయం చేయాలనేటువంటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్రాత పరీక్షలను పరిచయం చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భాషా గణిత పుస్తకాలను పరిచయం చేస్తాం, వ్రాత పరీక్షలను కూడా ఇక్కడే పరిచయం చేస్తాం. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఏ దశలో ఏం చేయాలనేది NCFSC 2023 చెబుతూ ఉందన్నమాట. సన్నాహక దశలు ఇవి చేయాలని చెప్తుంది. అదేవిధంగా మధ్య దశ చూసినట్లయితే క్లాస్ 6th to 8th అండి. సహజ అండ్ సామాజిక శాస్త్రాల పరిచయం చేయాలి. ఇక్కడ సహజ అదేవిధంగా సామాజిక శాస్త్రాల పరిచయం చేయాలి. అదేవిధంగా ప్రాజెక్టులు, ప్రయోగాలు, పరిశోధనలపై దృష్టి పెట్టాలని చెప్తూ ఉంది మధ్య దశలో. సో ఏ దశల్లో దేన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, దేనిపైన ఫోకస్ చేయాలని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ప్రాజెక్టులు, ప్రయోగాలు, పరిశోధనలపై దృష్టి పెట్టాలని చెప్తూ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్థాయి అండి. సెకండరీ స్థాయి అంటే మనకు తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండరీ స్థాయి అన్న లేదంటే లోయర్ సెకండరీ అన్న అదే అవుతుంది. సేమ్ క్లాస్ 9th to 12th క్లాస్ అండి. సెకండరీ స్థాయి వచ్చేసి 9th to 12th క్లాస్. రైట్, ఇక్కడ చూడండి సెకండరీ స్థాయిలో చాలా ఉందండి మనకి. అభ్యసన ప్రమాణాలు నిర్వచించబడి సాధించబడాలి. సో అభ్యసన ప్రమాణాలు మన దగ్గర అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అవి ఏ స్థాయిలో నిర్వచించబడి సెకండరీ స్థాయిలో అదేవిధంగా సాధించబడాలి. నిర్దిష్ట విభాగాలను ఎంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం. గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశం ఉంది, ఒక కోర్ ఏరియా ఉందండి. సైన్స్ అనేటువంటిది కోర్ ఏరియా అనుకుందాం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ ఉంది, జువాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఏమంటాం అగ్రికల్చర్ ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, ఏమంటాం ఇంకా సిల్క్ వామ్స్ గురించి ఉన్నది, ఇంకా రకరకాలుగా ఉందనుకుందాం. ఓకేనా. లేకుంటే పౌల్ట్రీ ఉన్నది. సో ఇక్కడ విద్యార్థికి ఈ కోర్ ఏరియాలో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నీకు ఎన్నుకోవడానికి అవకాశం ఉంది, ఏవైనా 2 తీసుకో. సో ఇలా విద్యార్థికి ఎన్నుకోవడానికి అవకాశం మనకి సెకండరీ స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్తుంది. 9-10 తరగతులకు 8 ప్రాథమిక కోర్సులు. గుర్తుపెట్టుకోండి, 9-10 తరగతులకు 8 ప్రాథమిక కోర్సులు. ప్రతి ప్రాథమిక కోర్సులో సబ్ కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ 8 ప్రాథమిక కోర్సులు ఉంటే ప్రతి ఒక్క కోర్సులో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటో కోర్సు, దీంట్లో మళ్ళీ మనకేంటి సబ్ కోర్సులు ఉంటాయి. ఇలా 8 కోర్సెస్లో విద్యార్థి ప్రతి ఒక్క సబ్ కోర్సు నుండి 2 తీసుకోవాలి. 2 తీసుకుంటే మొత్తం ఎన్ని తీసుకోవాలి, 16 తీసుకోవాల్సి ఉంటుందండి. విద్యార్థి వాటిలో 2 తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా 16 ఎంచుకోవాల్సి ఉంటుంది. సో 11, 12లో కూడా సేమ్ అండి. అదేవిధంగా 8 కోర్ ఏరియాస్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క కోర్ ఏరియాలో తప్పకుండా విద్యార్థి ఒక 2 అయితే తప్పకుండా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అండి, జస్ట్ సైన్స్ అనేటువంటిది ఒక కోర్ ఏరియా ఉందనుకుందాం. సైన్స్ అనేటువంటిది కోర్ ఏరియా ఉందనుకుందాం. సో దీంట్లో బాటనీ ఉందనుకుందాం, అదేవిధంగా కెమిస్ట్రీ ఉందనుకుందాం, అదేవిధంగా ఫిజిక్స్ ఉందనుకుందాం, అదేవిధంగా జువాలజీ ఉందనుకుందాం. సో విద్యార్థి తప్పకుండా సైన్స్లో ఖచ్చితంగా 2 తీసుకోవాలి. నీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకో. సో ఫిజిక్స్, జువాలజీ తీసుకుందాం అనుకో, అది తీసుకో, 2 తీసుకో. అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా విద్యార్థికి ఆస్కారం అయితే ఇక్కడ కనపడుతూ ఉందన్నమాట. ఓకేనా. రైట్. సో ఇట్లా మనకి సెకండరీ స్థాయిలో 9th to 12th వరకు అలా విద్యార్థికి అవకాశం అని చెప్తున్నాను. అదేవిధంగా 9th to 12th పరీక్షలు వచ్చి సెమిస్టర్ పద్ధతులను నిర్వహించమనేసి చెప్తూ ఉంది. సెమిస్టర్ పద్ధతి అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమనేసి చెప్తూ ఉందన్నమాట. సెమిస్టర్ పద్ధతి తప్పకుండా నేను రాసినటువంటి పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీ పాయింట్స్ మాత్రమే ఇక్కడ రాశాను. అండ్ ఇక్కడ 9 నుండి 10 కాదండి, 9 నుండి 12 వరకు ప్రాథమిక కోర్సులు ఏమేమి ఉంటాయని చూసినట్టయితే హ్యుమానిటీస్ ఉంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. 8 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటుంది, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సోషల్ సైన్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ ఉంటాయి. ఇవి మొత్తం కూడా 9th to 12th కాదండి, 10 రాశాను ఇక్కడ. 9th to 12 వరకు సేమ్ ఇవి 8 కోర్ ఏరియాస్ ఉంటాయి. దీంట్లో హ్యుమానిటీస్ అనగా మళ్ళీ ఇంకా వేరే వేరే ఉంటాయి, రకరకాలు ఉంటాయి, పబ్లిక్ అడ్మిన్ ఇంకేదేదో ఉంటాయి. దాంట్లో ఏమైనా 2 తీసుకోవాలి, దీంట్లో 2 ఇలా మొత్తం కూడా 16 సబ్ కోర్సెస్ని విద్యార్థి ఎన్నుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా సబ్ కోర్స్ అనేవి విద్యార్థి పాస్ కావాల్సి ఉంటుంది అన్నమాట.
రైట్. ఇది వచ్చేసి మీకు బ్రీఫ్గా అండి, వెరీ బ్రీఫ్ అండి. సో నేను మొత్తం కూడా ఫిల్టర్ చేసి రాసాను. వీలైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే మీరు రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ప్రింట్ తీసుకున్నా పర్వాలేదు, డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్స్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం ప్రయత్నించండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ డెమో వీడియోస్ ఉంటాయి, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 100% యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి ఫస్ట్, చూసిన తర్వాత కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ కోర్సెస్ ఉంటాయి. సో తెలంగాణకు అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ ఉంటాయండి. సో తీసుకొని మీరు బ్లైండ్గా ఫాలో కావచ్చు. దాంట్లో ఎలాంటి నిరభ్యంతరంగా ఫాలో కండి. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, మన ఛానల్ని ఫాలో అవుతూ ర్యాంకులు సాధించి జాబ్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే. సో దీస్ ఆర్ ద ఎవిడెన్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దీస్ ఆర్ మై ర్యాంకర్స్. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.